ప్రజాస్వామికవాదులారా, విద్యావంతులారా, మేధావులారా, ఒక్కసారి ఆలోచించండి, ఆలోచింపజేయండి. నేడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వ పరిపాలనలో దళితులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. అయినా నేటి పాలక వ్యవస్థలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈనాడు దళితులపై హత్యలు జరిగినా, దాడులు జరిగినా, మానభంగాలు జరిగినా పోలీసు వారు దర్యాప్తుల పేరుతో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరు కారుస్తూ దళితులపై దాడులు చేసినా చంపినప్పటికీ కూడా పోలీసు వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దర్యాప్తుల పేరుతో కాలయాపన చేస్తూ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈనాడు మేము కర్నూలు సిటీలోని దేవనగర్ లో బట్టల షాపు పెట్టుకుని జీవనాన్ని కొనసాగిస్తున్న పడాల సునీల్ బాబుపై జనవరి 9వ తారీఖు సామిరెడ్డి నగర్ లో రోడ్డు మార్గంలో దాదాపు 20 మంది నాగరాజు యాదవ్, అతని తమ్ముడు, అనుచరులు దాడి చేశాడని పడాల సుధీర్ బాబు మాకు చెప్పడం జరిగింది. వారిని వెంటనే అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి హత్యాయత్నం కింద సెక్షన్లను నమోదు చేసి అరెస్టు చేయాలని జాతీయ మాల మహానాడు సంఘం తరపున మేము ఈనాడు పోలీసు అధికారులను డిమాండ్ చేస్తున్నాము. ఈనాడు పోలీసు వారు ఏం చెప్తున్నారంటే, ఈ కేసును 4 సర్కిల్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నాము, త్వరలో అరెస్టు చేస్తామని చెప్తున్నారు. కానీ ఈ కేసు విషయంలో నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు, దర్యాప్తు పేరుతో నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఈ కేసును వెంటనే సిబిఐకి అప్పచెప్పాలని మేము జాతీయ మాల మహానాడు సంఘం తరపున మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాము. నా పేరు సుగరాజు మునేమాల, జాతీయ కార్యదర్శి, జాతీయ మాల మహానాడు. మాలల ఐక్యత, మాలల ఐక్యత, మాలల ఐక్యత. అరెస్ట్ చేయాలి సునీల్ పడాలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. సునీల్ పడాలపై దాడి చేసిన వారిని వెంటనే